ట్రినిటీ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో తొలి సంవత్సరం విద్యార్థుల కోసం సోమవారం ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జేఎన్టీయు కొండగట్టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సతీష్, ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు దాసరి మనోహర్ రెడ్డి, మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివితే విజయాన్ని సులభంగా అందుకోవచ్చని అన్నారు. ఆధునిక సాంకేతికతను నిరంతరం నేర్చుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవస్థాపకుడు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, నైపుణ్యాలు ఉంటే ఉద్యోగ అవకాశాలు విద్యార్థులను వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. గత 40 ఏళ్లుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకి బాటలు వేస్తున్నామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ ను మాట్లాడుతూ ట్రినిటీ కళాశాల NAAC గుర్తింపు అటానమస్ హోదా సాధించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ విజిట్, సెమినార్లు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏవో సురేష్, అధ్యాపకులు, విభాగాధిపతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక 4 సంవత్సరాలు కష్టపడితే పిల్లలు సెటిల్ అవుతారు, వాళ్ళ కాలంలో నిలబడతారు, ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు, కుటుంబానికి తోడవుతారు. వాళ్ళు కూడా ఒక స్వతంత్రమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే స్టూడెంట్స్ నిన్నటి వరకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రాశారు, ఎంసెట్ కన్వీనర్ ద్వారా సీట్ సంపాదించుకోవడం జరిగింది. ఇంతవరకు చాలా సంతోషం, బాగుంది. కానీ ఇక్కడే ఎవరు తల్లిదండ్రులందరూ కూడా మనం మన విద్యార్థులని, మన బిడ్డల్ని కేవలం చేర్పించడం వరకేనా, లేదా చివరి వరకు వాళ్ళ కూడా ఉండి వెంట ఉండి వాళ్ళ చదువుల పట్ల, వాళ్ళ విధానం, వాళ్ళ నడవడిక పట్ల మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీటెక్లో చేరినంత మాత్రాన్ని ఉద్యోగాలు రావు. బీటెక్ కోర్స్ పూర్తి చేస్తున్నామంటే చేస్తారు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, ఒక సబ్జెక్ట్ పాస్ అయినా బీటెక్ పూర్తయింది. కానీ ఈ పోటీ ప్రపంచంలో నిలబడేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎట్లా అని ఆలోచించుకోవాలి. బీటెక్ కోర్సులో చేరినంత మాత్రాన్ని ఉద్యోగం వస్తుంది, మా అమ్మాయి మా అబ్బాయి నిలబడతారు, లేదా ఉద్యోగం సాధించుకుంటారని ఆలోచన ఉంటే చాలా సంతోషం. కానీ విద్యార్థులు కానీ, అట్లాగే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రతినిత్యం నేను ఒక ఉద్యోగం కావాలి, మా అబ్బాయి ఉద్యోగం రావాలి, మరి ఉద్యోగం కావాలి అనే ఆలోచనతో వారిని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే కొంతవరకు దాంట్లో మనం కృతకృత్యమైనటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం. ప్రియమైనటువంటి
విద్యార్థులందరికీ సూచన. చాలా మందికి ఆలోచన ఉంటుంది, కానీ మొదలుపెట్టగానే పని కాదు. చివరికంటే మనం దాన్ని పని చేయగలిగినప్పుడే విజయం సాధిస్తుంది. కేవలం బీటెక్ కోర్సులో చేయనంత మాత్రాన్ని మనం అదే విజయం సాధించడం కాదు, లేదా ఉద్యోగం సాధించడం కాదు. 4th సెమిస్టర్ వరకు కూడా ఒక క్రమమైనటువంటి ఆలోచనతోని, ఒక క్రమశిక్షణతోని, చదవాలన్న తపనతోని నేను కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలి. దాదాపు ప్రతి సంవత్సరం ప్రతి